ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం మహాసరస్వత్యై నమః. ఓం శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. పరమ పూజ్య శ్రీ ఏకనాథ్ మహారాజ్ దివ్య చరిత్ర పారాయణము ప్రారంభము. ముందుగా గురుదేవుల యొక్క స్తుతి చేసుకుని పారాయణని ప్రారంభించుకుందాము. ఓం పూజ్యాయ విఠలానందాయ సర్వధర్మరతాయ చ భజతాం దత్తావధూతాయ నమతాం వల్లభాపురవాసివే మోకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. ఓం శ్రీ సమర్థ సద్గురుభ్యో నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలచమలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురం తం నమామి. పరమపూజ శ్రీ ఏకనాథ్ మహారాజ్ దివ్య చరిత్ర అధ్యాయం 1. సద్విషయము. శ్రీమన్నారాయణుని సంకల్పంతో జన్మించిన జీవులలో మానవుడు ఉత్తమ జీవి. ప్రతి మానవుడు సుఖపడాలని ఆనందం పొందాలని తీవ్రంగా కోరుకుంటూ ఉంటాడు. కానీ సుఖమన్నది క్షణంలో మనసుకు హాయినిచ్చి జారిపోతుంది. దుఃఖం మళ్ళీ ఆవరిస్తుంది. దుఃఖం కలిగినప్పుడు ప్రశాంతంగా కూర్చుని తాను ఒకప్పుడు అనుభవించిన సుఖాన్ని తలుచుకొని దుఃఖాన్ని మరిచి ఆనందపడవచ్చు. కానీ అట్లు చేయలేడు. మానవుడు దుఃఖ సమయంలో దుఃఖానికి ఎవరు కారకులో వారిని తలుచుకొని వివేకాన్ని కోల్పోయి విచారపడి నీరసించి కృంగి కృషించి చివరకు మృత్యువు పాలవుతాడు. దుఃఖం కలిగినప్పుడు వివేకము కలిగితే ఆ వ్యక్తి అంతర్ముఖుడవుతాడు. ఆధ్యాత్మిక మార్గంలో పయనించి ఆత్మ అనాత్మ విచారణ ద్వారా ముముక్షువు కాగలడు. వ్యక్తి యొక్క అంతర్ముఖతత్వానికి ఆధ్యాత్మికతకు కారణం ఎప్పుడైనా దుఃఖమే కానీ సుఖం కాదని దీనిని బట్టి నిస్సందేహంగా తెలుస్తున్నది. అర్జునుని విషాదం జ్ఞానప్రాప్తికి దారితీసింది. కావుననే ఎప్పుడూ కష్టాలనే ప్రసాదించమని కుంతీదేవి కృష్ణ పరమాత్మని కోరుతుంది. జీవునికి ఆ కష్టాలే మేలు చేస్తాయని మహనీయులకు తెలుసు. పసిబిడ్డకు తీవ్రంగా ఆకలి వేస్తున్న సమయంలో మనం ఎన్ని ఆట వస్తువులు ఇచ్చినా విసిరిపారేసి తల్లి కొరకే ఏడ్చినట్లుగా దుఃఖం కలిగినప్పుడు మనం భగవంతుని కొరకు మాత్రమే ఏడవాలి. ఆ సమయంలో నిరంతరం సుఖాన్ని ఇచ్చే పట్టుపరుపులు కానీ రుచికరమైన ఆహారం కానీ ఏ విధమైన మనశ్శాంతిని సుఖాన్ని ఇవ్వలేవు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ దుఃఖాన్ని పోగొట్టే కీలకం ఒక్క సద్గురువు దగ్గరే ఉంటుంది. పసిపాప తల్లి కొరకు వెంపర్లాడే విధంగా సద్గురు కొరకు అన్వేషించాలి. తీవ్రమైన ఆకాంక్షతో జిజ్ఞాసతో నిరంతర స్మరణతో వెతికితే సద్గురువు లభిస్తారు. ఈశ్వరునితో నిత్యము యుక్తులకు యోగులు మాత్రమే ముముక్షులకు మార్గనిర్దేశకం చేయగలరు. అటువంటి సద్గురువు లభించిన వారి జన్మం ధన్యము. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ అనగా అసత్యము నుండి దర్శనమునకు, చీకటిలో నుండి వెలుగులోనికి, మృత్యువు నుండి అమృతత్వమునకు తీసుకొని పోగలరు వారు ఎవరంటే సద్గురువులు అన్నమాట. అటువంటి మహాత్ములైన గురువులు ఎందరో మన భారత భూమిపై అవతరించి ఆశ్రితులను సన్మార్గంలో నడిపించారు. అటువంటి సద్గురువులు పూర్వము ఉన్నారు, ఇప్పుడూనూ ఉన్నారు,
ఇక ముందు కూడా ఉంటారు. మహాత్ముల దర్శన, స్పర్శన, సంభాషణ, సంసేవన భాగ్యం లభించిన శిష్యులు, వారి ప్రేమను ఆస్వాదించిన శిష్యులు ఆ గురువులను ఎంతో గట్టిగా పట్టుకోవాలి. దీనినే మర్కట కిషోర న్యాయం అంటారు. అనగా కోతిపిల్ల తల్లిని పట్టుకున్న విధంగా గురువుని శిష్యుడు విడవక సేవించాలి అని సిద్ధాంతం. ఆ విధంగా సేవించే శిష్యుని సకల బాధల నుండి పిల్లి తన పిల్లలను సంరక్షించుకున్న రీతి సద్గురువు సంరక్షించగలడని పెద్దలు చెప్పి ఉన్నారు. ఇది సత్యము. శ్రీ విఠల బాబా వారు రాసిన శ్రీ అక్కలకోట స్వామి వారి చరిత్ర యందు ఈ కింది విధంగా తెలిపి ఉన్నారు. దానినే మనం స్మరణం చేసుకుందాము. జగద్గురువు ఆది గురువు దత్తాత్రేయుడే. ఆయన తన తత్వాన్ని అర్హులైన శిష్యులకు తెలపడానికి దుఃఖాన్ని దూరీకరించేటందుకు ముమోక్ష మార్గంలోనికి మళ్లించి భక్తులకు మోక్ష మార్గం చూపేటందుకు సర్వకాల సర్వావస్థల యందును సంసిద్ధంగా ఉంటారు. శ్రీ దత్తస్వామి పరుచుకొని దత్తస్వామి త్రిమూర్త్యాత్మకుడు, త్రిగుణాతీతుడు మరియు త్రిగుణాత్మకుడు. త్రిగుణములను సమన్వయపరుచుకొని అధిగమించిన అత్రి మహర్షికి ప్రసన్నుడైనాడు. అతని కోరికపై అతనికి పుత్రుడై దత్తాత్రేయ నామాన్ని స్వీకరించాడు. శ్రీదత్తుని లీలలు దేవతలకు మునులకు కూడా అంతు చిక్కవు. కానీ ఆ జగద్గురువు సాధకులపై ప్రీతి చేత తన తత్వాన్ని తెలిపే విధంగా భూమిపై అవతరిస్తాడు. ఆయనే శిష్యుడిగా అవతరించి శిష్య లక్షణాలను గురువుగా గురుతత్వాన్ని వెలుగులోనికి అనగా అందరికీ అందుబాటులోకి తీసుకుని వచ్చాడు. ఆది నుండి ఈ గురు శిష్య పరంపర అనే సత్సంప్రదాయం ద్వారానే ఆత్మ విద్య వెలుగులోనికి వస్తున్నది. శ్రీదత్తుడు యోగీశ్వరేశ్వర చక్రవర్తి అని స్తుతించబడినాడు. ఈయనే మహాభయ నివారకుడు, మహాజ్ఞానప్రదాత, సకల సంపత్ప్రదాత, యోగప్రదాత. ఈ ప్రపంచంలో ఎవరికి ఏది కావాలన్నా ఇవ్వగల సమర్థుడు ఈయన. అయినప్పటికీ వారి వారి యోగ్యతలకు అనుగుణంగానే దేనినైనా ఇస్తూ ఉంటాడు. కోరిన కోరిక నెరవేరక కొందరు సద్గుణ రూపుడైన దత్తుని వదిలివేస్తారు. కానీ వారి వారి కర్మలు కొన్ని అడ్డుపడడం ద్వారా వారి కోరికలు నెరవేరటం లేదని తెలుసుకోలేరు అని శ్రీ 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 విఠల బాబా వారు ఉద్బోధించారు. స్వామి సర్వదీ సాక్షిభూతం, అందరి మనసులలోనూ బుద్ధులలోనూ సాక్షిగా ఉన్నవాడు కావున దత్తుడు అంటే సద్గురువు. అటువంటి వారికి కూడా వారి కర్మలను వీలైనంత వరకు తొలగించడానికి అనేక రీతుల శోధిస్తాడు. సాధకుడు సానుకూలంగా స్పందిస్తే అవి తొలగిపోయి శుభం చేకూరుతుంది. లేకుంటే కొన్ని జన్మల వరకు అకర్మానుభవం తప్పదు. సద్గురుని అండలో కర్మను అనుభవించుటలో బాధలు శీఘ్రంగా సమసిపోతాయి. ఈ కీలకం తెలిసి ఆచరించేవారు, సేవించేవారు తక్కువ. తెలియగలిగిన వారు ఆహా ఎంతకాలానికైనా తెలిసింది అని బ్రహ్మానందపడతారు. అంతకుముందున్న జీవితం కళ అని భావిస్తారు. దత్తస్వామియే సకల సంపత్ప్రదాతగాను, యోగప్రదాతగాను, శక్తిప్రదాతగాను, జ్ఞానప్రదాతగాను మహాత్ముల అనుభవాలు తెలుపుతున్నాయి. కార్తవీర్యార్జునులకు 1000 బాహువుల బలాన్నిచ్చి 80,000 సంవత్సరములు రాజపాలనము చేయించాడు. అణిమాది అష్టసిద్ధులే కాక ఆకాశయానము, నీటిలో యానము మొదలైన అనేక వరాలనిచ్చాడు. యదుమహారాజునకు అవధూతగా 24 మంది గురువుల నుండి నేర్చుకున్న జ్ఞానమును తాను అభ్యసించినట్లుగాను సుఖానుభూతిని పొందుతున్నట్లుగాను బోధించాడు. ప్రహ్లాదునకు అజగర వృత్తిని తెలిపాడు. అలర్కునకు యోగము బోధించి అహంకార మమకారములను తొలగించి ఆత్మసాక్షాత్కారాన్ని ప్రసాదించి జీవిత పరమార్థమును ఎరుకపరిచాడు. ఇవి యుగాంతములలోనూ దత్తుని యొక్క లీలలన్నమాట అండి. శ్రీ గురు జనార్దన పంత్
కలియుగంలో దత్తుడే స్వయంగా మానవ అవతారమనెత్తి సాధకులకు శిష్యులను ఉద్ధరిస్తున్నాడు. స్మత్రగామి అని పేరు పొంది స్మరణ మాత్రంతోనే పాపతాప నిర్మూలనం చేస్తున్నాడు. శ్రీ దత్తోపాసకులు శ్రీ దత్త కృపాపాత్రులలో ఇటీవలి కాలంలో అగ్రగణ్యులు శ్రీ జనార్దన స్వామి అని చెప్పవచ్చును. శ్రీ జనార్దన స్వామి మహారాష్ట్ర దేశమున చాలీస్గాం అను గ్రామంలో దేశస్థ బ్రాహ్మణ వంశంలో క్రీస్తు శకము 1504 అంటే శాలివాహన శకం ప్రకారము 1426 సంవత్సరంలో జన్మించారు. ఈయన బాల్యముననే సకల శాస్త్రములను, రాజనీతి సూత్రములను, ఆయుధ ప్రయోగములను, అశ్వారోహణము మొదలైన విద్యలను అభ్యసించారు. 2 కన్యలను పెళ్ళాడాడు. కానీ కొంతకాలమునకు సంసారమునందు విరక్తి భావం కలిగింది. దీని కారణము ఒక మహనీయుని దర్శనము. ఆ మహాత్ముడే శ్రీ దత్తస్వామి యొక్క 2వ అవతారమైన నరసింహ సరస్వతి స్వామివారు. కలియుగంలో శ్రీ దత్తస్వామి మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామి. ఆయన పిఠాపురములో సుమతి అప్పలరాజు శర్మ దంపతులకు జన్మించి తదుపరి దేశమంతయు పర్యటించి గోకర్ణము, శ్రీశైలము దర్శించి చివరకు కృష్ణానది సమీపమున గల దీవి కురుపురము చేరి అక్కడ తన 34వ ఏట అవతారాన్ని చాలించారు. తదుపరి మహారాష్ట్ర దేశమున కరంజా నగరములో అంబా మాధవ శర్మలకు పుత్రుడై జన్మించాడు. నరసింహ సరస్వతి నామముతో అంతటను తీర్థయాత్రలు చేసి చివరకు నరసోబావాడిలోని గానగాపురంలోనూ చాలా కాలం అనేక లీలలను చూపించారు. ఎనలేని మహిమాన్వితుడిగా ఖ్యాతిని గాంచారు. చివరకు శ్రీశైలం చేరి తన అవతారమును మరుగుపరిచాడు. ఆ మహాత్ముడే జనార్దనునికి దర్శనమిచ్చి తానే దత్తునిగా తెలిపాడు. జనార్దనుని మానసిక అశాంతి ఆ దివ్య దర్శనముతోనే అంతరించింది. ఆ దివ్య పురుషుని అనుసరించగా నరసింహ వాడికి కొనిపోయి అక్కడ ఔదంబరం వృక్షము అంటే మేడి చెట్టు అంటండి. ఆ ఔదంబర వృక్షాన్ని నీడను కూర్చుండ చేసి మంత్రోపదేశము హస్తమస్తక సంయోగము చేత శక్తిపాతం అనరించాడు. వెంటనే జనార్దనుడు దివ్య జ్ఞానిగా మారిపోయాడు. దత్తదేవుని సంస్పర్శతో అతని దేహమునందు విద్యుత్ ప్రవహించినట్లయింది. సమాధి స్థితిని పొందాడు. ఆత్మదర్శనముతో ఈ జగత్తంతయు వ్యాపించి ఉన్న తత్వము దత్తుడే అనే అవగతమయ్యింది. బ్రహ్మానందములో బోలలాడాడు. బాహ్యస్థితిని కోల్పోయాడు. తనలోని ఆనందమును నిగ్రహించుకోలేక చాలాసేపు అట్లే పడి ఉన్నాడు. సద్గురుడు తన కృపాకటాక్ష వీక్షణములను అతనిపై ప్రసరింపజేసి చిరునవ్వులు చిందిస్తూ జనార్దనుని సాధారణ స్థితికి తీసుకొని వచ్చాడు. తన మనసులోని పారవశ్యతను క్రమబద్ధీకరించి ఇట్లు చెప్పాడు: నాయన, ఆత్మజ్ఞానమును పొందావు, కృతార్థుడవైనావు. కానీ నీకు చాలా కర్తవ్యం ఉంది. దానిని ఎంతో చాకచక్యంగా నిర్వహించాలి. మహోన్నతమైన జ్ఞానమును కలిగి నిరతిశయ ఆనందమును ఎల్లప్పుడూ అనుభవించుచు మనుగడను సాధించాలి. నా ఆశీర్వాదము, కృప నీకెల్లప్పుడూ లభిస్తుంది అని పలికి దత్తస్వామి అంటే నరసింహ సరస్వతి యోగివారు అదృశ్యమయ్యారు. జనార్దన స్వామి అచటనే కొంతకాలం తపోనిష్టలో ఉన్నాడు. శ్రీగురుని ఆజ్ఞను అనుసరించి అక్కడి నుండి చాలీస్గాం చేరుకొని కుటుంబ సభ్యులను కలిసి కొంతకాలం గడిపాడు. యోగనిష్టను, దైవ దర్శనమును పొంది అపరిమిత తేజస్సుతో చాలీస్గాంకు తిరిగి వచ్చిన జనార్దన పంతునందు నిజాం షాహీకి అత్యంత గౌరవ ప్రపత్తులు కలిగాయి. అతనిని తన వద్దకు పిలిపించుకొని దేవగిరిని పరిపాలించమని కోరాడు. ఎందుకనగా దేవగిరి యందు అంతఃకలహములు శత్రువుల దాడికి దోహదకారిగా ఉండేవి. శాసన విరుద్ధ చర్యలకు ఆ ప్రాంతం ఆలవాలముగా ఉండేది.
అందుకని ఆ ముస్లిం రాజు జనార్దనుని శౌర్య సాహసములను, నీతి నిజాయితీలను, రాజనీతిజ్ఞతను తెలిసి సంప్రీతుడై ఆయనను దుర్గాధిపతిగా నియమించి సంపూర్ణ అధికారముని అసంగాడు. జనార్దన స్వామి కర్తవ్యనిష్టను, భగవన్నిష్టను సమానముగా నిర్వర్తించుచు, అందరినీ సమానముగా ప్రేమించుచు, రాజకార్యములను ఎంతో నిపుణతతో చేయుచూ ఉండేవాడు. అందరూ మనస్ఫూర్తిగా తమ విధులను నిర్వర్తించగా శాంతి భద్రతలు నెలకొని అందరూ సుఖానుభూతిని చవిచూచారు. వ్యవసాయము కానీ వాణిజ్యము కానీ సక్రమముగా సాగేది. దేవగిరి పైనను దారేశ్వరమునందు జనార్దనులు దర్బారు నడిపేవారు. రాజకార్యములతో పాటు అతడు పురాణ పఠనములు జరిపించేవారు. జ్ఞానేశ్వరి మహారాజు వారు రచించిన జ్ఞానేశ్వరి, భగవద్గీత అను అమృతానుభవము వారికి నిత్యపారాయణ గ్రంథములు. అప్పుడప్పుడు ఆయన అశ్వమును ఆరోధించి నిర్జన పర్వత గుహ ప్రాంతములకు వెళ్ళేవారు. అతడ మానవ రూపంలో దత్తాత్రేయ స్వామి సాక్షాత్కరించేవారు. వారిరువురు ఆధ్యాత్మిక విషయములో కొంతసేపు చర్చించుకునేవారు. ఆయన ఆనందమగ్నుడై ఉన్న సమయంలో దత్తాత్రేయులు అంతర్ధానమైపోయేవారు. జనార్దనులు కొంతసేపటికి తిరిగి నివాసమునకు వచ్చేవారు. ఆయన అశ్వమును ఆరోహించి సాయుధుడై యుద్ధము చేయవచ్చినచో శత్రువులు ఎదుట నిలవలేక పలాయనం చిత్తగించేవారు. గురువారములందు ఆయన సూర్యకుండలము ప్రాంతమున ధ్యానమగ్గుడయ్యేవారు. ఆయన ధ్యానము భంగము కాకూడదని ముస్లిం ప్రభువు గురువారం నాడు సెలవు దినముగా ప్రకటించి ఉన్నాడు. ఇది జనార్దనుని యందుగల గౌరవ ప్రభుత్వులకు నిదర్శనముగా చేయబడినని అందరూ భావించేవారు. శ్రీ జనార్దనుడు బ్రహ్మవేత్తయై ఉండియు కర్మయోగమును అనుష్ఠించుచు ప్రవృత్తి నివృత్తులకు పరమోత్కృష్టమైన సమన్వయమును శ్రీ దత్తాత్రేయాల వారి అనుగ్రహముతో సాధించగలిగాడు. జ్ఞాన, ధ్యాన, కర్మ నిష్టలు అన్నీ ఆయనలో రూపుదాల్చాయి. వీరి ఆచరణయే మనకు పరమ ఆదర్శం అన్నమాట. నిజంగా వీరు జీవన్ముక్తులే. కర్మణ్య పశ్యేద కర్మణి చ కర్మయ సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృష్ణ కర్మకృత్. కర్మయందు అకర్మయందు కర్మను భావించి బుద్ధిమంతుడైన వాడు సకల కర్మలను ఆచరిస్తూ కూడా కర్మలను తాను కర్తకాడు అనే గీతాచార్యుని యొక్క బోధ. ఇది శ్రీ జనార్దనుడు ఆచరించగలిగిన కర్మయోగము. అతని సౌశీల్యమును చూచి ప్రేమాతిశయమున సదాచారాది దేవత అయిన లక్ష్మియు, శాస్త్ర విచారమునకు సంతసించిన జ్ఞానస్వరూపిణి అయిన సరస్వతియు, ఆత్మజ్ఞానమును చూచి శాస్త్రజ్ఞాన రూపిణి అయిన పార్వతియు అట్టి యోగిని సేవించేవారు. లేక ఆయన యందు మూర్తి భవించారన్నుటలో అతిశయోక్తి లేదు. ఆ స్థితిలో త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయ స్వామియు ఆయన యందు వసించి జ్ఞానభాస్కరుడై ప్రకాశించుచు యజ్ఞాన తమస్సును నశింపజేయుటలో ఆశ్చర్యమేమున్నది? జ్ఞానయోగి త్రిమూర్తి స్వరూపుడును, త్రిమాతృస్వరూపిణిగాను భాసిల్లును. అటువంటి జ్ఞానయోగి అయిన జనార్దనుని చేరి సేవించి పరమజ్ఞానమును పొందిన వారిలో రామజనార్దనుడు, జనార్దనుడు, ఏకజనార్దనుడు అనువారు ముఖ్యులు. వీరిలో ఏకనాథుడు ముఖ్యుడు. ఆయన చరిత్రము అద్భుత పుణ్యప్రదమైనది. జనార్దన స్వామి వారి ఉపదేశములు వారి అభంగముల ద్వారా తెలియవచ్చుచున్నవి. కొన్నింటిని ఇక్కడ తెలుసుకుందాము. జగము అశాశ్వతము. ఆధ్యాత్మిక మార్గములో పయనించి ఆత్మతృప్తిని బడియుటే మానవ జన్మ యొక్క లక్ష్యమై ఉండవలను. ప్రతి వారికి ఆత్మను చేసుకొనుటకు అర్హత కలదు. కానీ సాధనం ముఖ్యము. పరమేశ్వర ప్రాప్తికి నామస్మరణము, జపము, భక్తి మార్గములు అన్నీ ఉత్తమ మార్గములే. ఆనాడు పుండలీకుడు సాధించిన సాధన నామ సంకీర్తనమే. ఆ మార్గమున కూడా భగవద్దర్శనమును పొందవచ్చును.
మహాత్ముల సాంగత్యము వలన సేవలు వారికి వందనమనర్చుట ఇవన్నీ కూడా సాధనాలే. జాతి భేదము లేక అన్న సంతర్పణము ఇవన్నీ చిత్తశుద్ధికి దోహదకారులు. చిత్తశుద్ధి ఏర్పడిన తీర్థయాత్రలు చేయకుండాను భగవంతుడు సంతోషపడి నీవు ఎక్కడ ఉంటే అక్కడ ప్రత్యక్షమగును అని బోధించారు. ఆ ప్రదేశమే పుణ్యక్షేత్రమగును. శ్రీ జనార్దన స్వామి వారి యోగానుభవములను ఇట్లు వర్ణించారు. ఆకాశమంత పెద్ద చక్రములో చిన్న చిన్న చక్రములు కనిపించును. అందు ముత్యాలు గుత్తులు పొదగబడినట్లు దర్శనమిచ్చును. పద్మరాగ ఛాయలో వెలుగులు దర్శనమిచ్చును. దీపములు లేకనే వెలుగులు మాత్రమే కనిపించును. ముత్యములు మణులు స్వయముగా ప్రకాశించుచున్నట్లు దర్శనమగును. తెల్లని నురుగు మరియు పండు వెన్నెల కాన్పించును. ఖజ్జోతములు నక్షత్రములు సూర్యులు క్రమక్రమముగా గోచరించును. హంస నిశ్చల ధ్యానమున నిలుచును. దాని కన్నులలోకి సూటిగా చూడవలెను. ధ్యానానందావస్థను వీడరాదు. సకల ఆత్మలకు అధీశ్వరుడు నిత్యుడైన పరమాత్మ ప్రకాశమును తనలో చూడగలరు. ఆ స్థితిలో ఆత్మయే పరమేశ్వరుడు అని తెలియబడుతుంది అని బోధించారు. మంచు, ధూమము, సూర్యచంద్రులు, ఖగోళములలోని విద్యుల్లతలు, స్ఫటికాదులు కనిపించుట బ్రహ్మ సాక్షాత్కారమునకు ముందు కలుగు దర్శనములు. తదుపరి పరమయోగ సిద్ధి కలుగును. ధ్యానము ప్రారంభము నుండి దర్శనాల కొరకు ప్రయత్నించుట వెర్రితనము అని తెలిపాడు. తొలుతగా సాధనాక్రమము ఆచరించి తీరవలను. ఆ జనార్దన స్వామి శిష్యులలో ముఖ్యుడు ఏకనాథ స్వామి. వారి చరిత్ర అత్యంత పుణ్యప్రదము. పైఠాన్ పుణ్యభూమి. ప్రాచీన కాలములో ప్రతిష్టానపురమును అనే పేరు గల ప్రసిద్ధి చెందిన పట్టణము ఆ తర్వాతి కాలంలో పైఠాన్ నగరం అయ్యింది. ఆ పట్టణంలో సదాచార సంపన్నుడైన బ్రాహ్మణ కుటుంబంలో వేదశాస్త్ర పురాణ ఇతిహాసములను పుక్కింటబట్టిన వేద పండితులతో శోభిల్లు పండిత పీఠము కూడా ఉండేది. బ్రాహ్మణ పరిషత్ ఏ తీర్మానం ఇచ్చినా రాజులు దానిని అమలు జరపవలసి ఉండేది. ఆ పట్టణములోనే సంత జ్ఞానేశ్వరులు గేదెతో వేదం పలికించి పండితులందరికీ జ్ఞానోదయం కలిగించారు. ఆ పట్టణంలో శుద్ధ శ్రోత్రీయ బ్రాహ్మణ వంశములో క్రీస్తు శకము 1533 సంవత్సరములో ఏకనాథ్ జన్మించాడు. ఆయన తల్లి రుక్మిణీబాయి, తండ్రి సూర్యనారాయణ, తాతగారు చక్రపాణి. వీరి వంశములో భక్తి మార్గము ప్రసిద్ధి చెందింది. వీరి ముత్తాత ప్రసిద్ధ భక్త శిఖామణి పండరీ భక్తుడు భానుదాసు. ఆయన తన భక్తి చేత పాండురంగని మెప్పించిన గొప్ప ఇతిహాసం కలదు. భక్తియందు సౌధమునకు ఈయన పునాదిరాయి అనవచ్చును. ఆయన గురించి కూడా మనం తెలుసుకుందాము. మహాభక్త భానుదాసు బాల్యము నుండి భగవంతుని భక్తితో కీర్తిస్తూ పెద్దల సాంగత్యముతో భగవంతుడు పిలిస్తే పలుకుతాడు అని విన్నాడు. అయితే అలా ఎవరికైనా పలికాడా అని పలికించుకున్న వారిని తాను దర్శించాలని కోరుకునేవాడు. అందుకే ప్రతి పెద్ద మనిషిని నీకు భగవంతుడు కనిపించాడా, మీరు పిలిస్తే ఎప్పుడైనా పలికాడా, మీతో దేవుడు మాట్లాడినాడా అంటూ ప్రశ్నించేవాడు. ఇతడేదో ఆకతాయిగా హేళనగా ఇలా ప్రశ్నిస్తున్నాడని వాళ్ళు పోపోరా, మాకు పలికితే నీకెందుకు, పలకపోతే నీకెందుకు, మా భక్తి ఏదో మేము చేసుకుంటాము, నీవే సాధన చేసి పలికించుకో అనేసి వారి దారిన వారు పోయేవారు. భానుదాస్ మనసులో వేదన తపన ఎక్కువయ్యింది. పాఠశాలకు పోవడము, విద్యలు నేర్వడం దేనికి? ధనం సంపాదించడానికే కదా. వేద పఠనం కానీ, సంధ్యావందనాలు వలన కానీ, కీర్తనల వలన కానీ భగవంతుని దర్శించగలిగాము అని ఒక్కరు కూడా చెప్పటం లేదు. అటువంటప్పుడు అన్నీ వృధాయే కదా అనుకున్నాడు. ఊరి బయట ఉన్న దేవాలయానికి పోయి శ్రీరామచంద్రుని పాదాలు పట్టుకొని, నీవు నాతో మాట్లాడతావా, మాట్లాడవా? మాట్లాడుకుంటే నా జన్మ వ్యర్థమే.
నేను నీ పాదాల వద్ద ఇలాగే కూర్చుంటాను, అన్నం నీళ్లు ముట్టుకోకుండా ఇలాగే ఉంటాను, అలాగే చనిపోతాను. అలా పోయినా పోనేమనుకుంటే మాట్లాడుకో, నీవు అలాగే ఉండు, నేను ఇలాగే ఉంటాను అంటూ భీష్మించుకుని కూర్చున్నాడు. అలాగే నీరసంతో నిద్రలోకి జారిపోయాడు. 2 రోజులు గడిచాయి. అది పాడుపడిన దేవాలయం కావున ఎవ్వరూ వెళ్ళరు అటుపక్కకి. 3వ రోజు ఒక బ్రాహ్మణుడు భాను అంటూ తట్టి లేపారు. కళ్ళు తెరిచి చూశాడు భానుదాసు. ఆయన ముఖవర్చస్సు దేదీప్యమానంగా ఉంది. తనకు పరిచయమైన వ్యక్తి కాదు. ఆయన చేతిలో పాయసం గిన్నె ఉంది. ఎవరిని అడిగితే ఎవరు అని అడిగితే, నీకు తెలిసిన వాడినే, ఈ పాయసం తిను నాయన అంటే, ఎవరు పంపారు అని అడిగాడు భానుదాసు. ఇంకెవరు, నీవు ఎవరి సన్నిధిలో ఉన్నావో ఆ శ్రీరామచంద్రుడే అన్నాడు. ఏమిటి, నా మాట ఆయనకి వినిపించిందా? ఆయనే స్వయంగా పంపాడా నిన్ను? మరి నాతో మాట్లాడొచ్చు కదా అంటూ ఆ పాయసం గిన్నె అందుకుని గటగటా తాగేశాడు. శ్రీరాముని వంక చూస్తూ ఉండగా సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు. చుట్టూ అంతా దివ్య తేజస్సు, బాహ్య ప్రపంచం ఉనికే లేదు. అలాంటి స్థితి నుండి బయటికి వచ్చేసరికి 7 రోజులు పట్టింది. కన్నులు తెరిచి చూస్తే ఆ బ్రాహ్మణుడు మరలా దర్శనమిచ్చాడు. మహాత్మా, ఎన్ని రోజులైంది? నాకేమైందో నాకే తెలియటం లేదు అన్నాడు. నాయన, 7 రోజులైంది. నువ్వు బ్రహ్మానుభూతిలో లీనమైనందున సమయం తెలియలేదు. ధన్యుడివైనావు. నీ తపస్సు ఫలించింది. శ్రీరాముని అనుగ్రహం సంపూర్ణంగా నీ అందు ఉన్నది అని ఆశీర్వదించాడు. అంతలో అదృశ్యమయ్యాడు. అతడి నుండి బయటకు వచ్చి ఈ ప్రపంచాన్ని చూస్తుంటే సర్వత్రా నారాయణుడే దర్శనమిస్తున్నాడు. ఏ విధమైన సందేహాలు సంశయాలు లేవు. ఇలా సర్వత్రా నిండి ఉన్న నారాయణుడిని ఏ విధంగా ఆరాధించాలి? పుష్పాలతోనా, నైవేద్యాలతోనా? కాదు. ఆకలిగొన్న నారాయణుడికి అన్నం పెట్టాలి. దప్పికగొన్న నారాయణుడికి నీరు ఇవ్వాలి. అనాథ నారాయణుని ఆదరించాలి. గుడ్డివారికి చేయూతనివ్వాలి. రోగికి సేవలు చెయ్యాలి. ఇదే సరి అయిన నారాయణ సేవ అని అందరినీ నారాయణ అని పిలవడం ప్రారంభించాడు. ఆ పద్ధతి తన భావాలను స్వీకరించి అనుసరించేవారు లేకపోయారు. ఆ చిన్న వయసులో తనను వ్యతిరేకించే వారి మధ్య తన భావాలకు విలువనియ్యమని వారి మధ్య ఉండబుద్ధి కాక పండరీ యాత్రకు బయలుదేరిన బృందం వెనకాతలే అనుసరించాడు. ఆనందాన్ని అనుభవించాడు. ఆ విధంగా ప్రతి సంవత్సరం పండరీ యాత్ర చేసేవాడు. ఒకసారి అలాగ పండరీకి చేరుకున్న తర్వాత అక్కడి స్థితులను ఈ విధంగా తెలియవచ్చాయి. ఒకనాడు కృష్ణదేవరాయలు పండరీపురం దర్శనానికి వచ్చి పాండురంగని దర్శించి తన్మయుడయ్యాడు. ఈ రంగని నిత్యము ప్రభాత సమయంలో దర్శించిన జన్మ ఎందుకు అనిపించింది. వెంటనే మంత్రి గారిని ఆజ్ఞాపించాడు. దీనిని విజయనగరం చేర్పించి దివ్యమైన మందిరంలో ప్రతిష్ఠించాలి అనుకున్నాడు. ఇంకేముంది, రాజాజ్ఞను తలదాల్చుకుంటే మన తలలే ఉండవు అని మంత్రులు రాజభటులు చెప్పినట్లు చేశారు. పండరీపురం నుండి విజయనగరం వరకు శాస్త్రోక్తంగా మంత్రోక్తంగా పాండురంగని విగ్రహాన్ని తరలించుకొని పోయి అక్కడ దివ్యమైన భవ్యమైన మందిరంలో ప్రతిష్టాపన చేశారు. ఆ సంగతి అంతా పండరీలో ఉత్సవాల కొరకు చేరిన భజన బృందాలకు తెలియవచ్చింది. బృందాల వారు అందరూ పోయి అక్కడే రంగడునికి మొదలుపెట్టుకున్నారు. మన దేవుడికి మనపై ప్రేమ లేక తరలిపోయాడా? ఏదైనా అపరాధం మనలోంచి జరిగిందా అనుకుంటూ అందరూ ఏడుస్తున్నారు. అప్పుడే ఆ విషయం విన్న భానుదాస్, భయపడి ఏడిస్తే ఏం లాభం లేదు, ధైర్యంగా ఉండండి, ఆలోచించి కార్యసాధన చెయ్యాలి అన్నాడు. నాయన, ఆ రాజు సామాన్యుడు కాదు, బలం కలవాడు, మరింత భక్తి కలగవాడు. కాబట్టే మన రంగడు కూడా ప్రేమతో అక్కడ పూజలు నైవేద్యాలు అందుకుంటూ ఆనందంతో ఉన్నాడు అన్నారు పెద్దలు. శ్రీకృష్ణరాయుడు రాజే అగును కాక, మీరు అంతకన్నా ప్రేమ చూపిస్తే స్వామి మీ వద్దకే వస్తాడు.
మీరిక్కడ భజనలు మానకుండా చేస్తూ ఉండండి. తొలి ఏకాదశిలోపు నేను వెళ్ళి రంగడుని తీసుకుని వస్తాను అని వారిని ఓరడించి విజయనగరానికి చేరుకున్నాడు భానుదాసు. దేవాలయం ముందు నిలిచాడు. ఏం రంగా, నిజంగా చెప్పు, నీ భక్తులకు నీవు దూరంగా ఎందుకు వచ్చేసావు? నీకేమైనా అపరాధం చేశారా వారు? దీనులను రక్షించేందుకే కంకణం కట్టుకున్న నీవు రాజభోగాలకు ఎందుకు మరిగావు? ఈ వజ్రాల కిరీటాలు, రత్నాల హారాలు బీద భక్తులు ఇవ్వలేరని వచ్చేసావా? నీ వాళ్ళందరినీ ఏడిపించి నీవు ఎలా ఆనందిస్తావయ్యా అంటూ రంగడిని నిలదీసి అడిగాడు భానుదాసు. ఇక్కడ పాండురంగడు లీలను చూపించాడండి. ఎలాగంటే, పవళింప సేవ జరుగుతున్న సమయంలో భానుదాస్ గర్భగుడిలో ప్రవేశించాడు. సేవలు ముగించి పూజారి గర్భగుడం తాళం వేసి వెళ్ళిపోయాడు. రంగడి కాలు పట్టుకొని, రంగా, నీకు ఇక్కడ జైలు లాంటి ఈ గుడి సుఖాన్ని ఇస్తుందా? హాయిగా పండరీపురంలో చంద్రభాగా తీరంలో ఇసుక తిన్నెల మీద ఆడుకుంటుంటే సుఖంగాని ఇదేం సుఖమయ్యా? నీకింత నిర్దయ తగదయ్యా. నీ భక్తులంతా నీవి అక్కడ లేవని కృంగి కృషించిపోతున్నారయ్యా అని ప్రార్థించాడు. పాండురంగుడు భానుదాసుని కౌగిలించుకున్నాడు. తన మెడలోని నవరత్నాల హారాన్ని భానుదాస్ మెడలో వేస్తూ, నాకు ఈ హారాలు ఇవి ఏమాత్రం తృప్తిని ఇయ్యవు. నా మనసంతా పండరీలోనే ఉంది అనగానే, అయితే ఇంకేం, పద పోదాం పండరీకి అన్నాడు భానుదాసు. ఆగరా, నేను చెప్పేది పూర్తిగా విను. శ్రీకృష్ణదేవరాయలు రాజే కాదు, గొప్ప భక్తుడు కూడాను. ఆహా, భక్తి పార్యవస్యంతో అతను తన్మయుడవుతాడు. ఆ స్థితి వర్ణింపరానిది. కానీ నీ భక్తి యొక్క పరాకాష్ఠ పరిపక్వతలను నా భక్తునికి రుచి చూపడం నా కర్తవ్యం. పరాభక్తి తెలుసుకొని అతడు కూడా సాటి లేని భక్తుడు అవ్వాలి కదా. అందుకే నా ప్రయత్నం. నీవు వచ్చావుగా, ఇక తెలుపుతాను అంటూ కౌగిలించుకున్నాడు. భానుదాసు శ్రీ పాండురంగని మాయతో దేవాలయం అరుగుపై నిద్రించాడు. మెలకువ వచ్చేసరికి రాత్రి స్వామితో జరిగిన చర్చల పర్యవసానం గురించి యోచిస్తూ తుంగభద్రలో స్నానం ఆచరించి అభంగాలు పాడుకుంటూ గుడికి వస్తూ ఉండగా రాజభటులు వచ్చి పట్టుకున్నారు. ఏమిటంటే, గుడిలోని పాండురంగని మెడలోని ఉండవలసిన నవరత్నాల హారం లేదని పూజారి చెప్పడం, రాజుగారు ఆగ్రహించడం, ఇతడి మెడలో హారం సాక్షాత్కరించడం తెలిపారు. రాజుగారి సన్నిధిలో నిలిపారు. దొంగ దొరికాడు అని చెప్పారు. రాజుగారు, ఏమయ్యా, వేషం చూస్తుంటే సాధువులాగున్నావే, దొంగతనానికి ఎందుకు పాల్పడ్డావు అనగా, నేను దొంగిలించలేదు అన్నాడు. మరి నీ మెడలో ఆ హారం మాట ఏంటి అని అడిగాడు రాజు. నిజంగా నాకేం తెలియదు అన్నాడు భానుదాస్. ఇతనికి కొరత కొయ్య సిద్ధం చేశారా లేదా అన్నాడు రాజుగారు. చేశామండి, అది కొయ్యలా కాకుండా మెత్తగా పట్టులాగా మారిపోయింది అన్నారు భక్తులు. రాజు, ఇదిగో దాసు, నీవు తప్పొప్పుకుంటే శిక్ష తప్పిస్తాను, లేకుంటే చూసుకో కొరత వేస్తాము అన్నారు. మీ ఇష్టం వచ్చిన శిక్ష విధించండి, అయినా విధించేవాడు మీరు కాదు, ఆ రంగడు విధిస్తేనే శిక్ష, లేకుంటే అది రక్షే అన్నాడు. మాటలు చాలా నేర్చావులే అంటూ కొరత కొయ్య వద్దకు తీసుకుపోగా నిజంగానే అది మెత్తగా ఉండేసరికి రాజు భానుదాసు వైపు చూస్తున్నాడు. అతడు ఈ లోకంలో లేడు, రంగని ధ్యానంలో నిమగ్నుడై ఉన్నాడు. రాజు ఉన్నపళంగా భానుదాస్ పాదాలపై పడి, భక్తాగ్రేసర, నన్ను క్షమించండి, ఇది రంగని యొక్క లీలయే కావచ్చు. ఇంత గొప్ప భక్తులు పండరీనాథునికి కలవారని విని ఉన్నాను, కానీ ఈనాడు దర్శించగలిగాను. ధన్యుడను, మీరు క్షమిస్తే కానీ మీ పాదాలు విడవను. సరే, క్షమించాను అనగానే ప్రాయశ్చిత్తం కూడా సూచించాలి తమరు అన్నాడు రాజు. అయితే ఈ హారం అటుండగానే మీరు ఇలా దొంగిలించలేదని ఒప్పుకుంటున్నాను అన్నాడు రాజు. అలా కాదు, ఈ హారం నాకెందుకు?
దీని తాలూకా విగ్రహాన్ని ఇస్తే అదే 10,000, మీకు బహుశా అదే ప్రాయశ్చిత్తం అన్నాడు భానుదాసు. రాజుగారి కళ్ళు పూర్తిగా తెరుచుకున్నాయి. ఇది రంగని లీలే కానీ వేరు కాదు. నా అజ్ఞానాంధకారాన్ని, నేనే భక్తుడిన అన్న గర్వాన్ని పోగొట్టి నాకు జ్ఞానభిక్షను పెట్టించాడు మీ చేత. సరే కానీ మహాత్మా, మీరు రంగన్ని తీసుకుని వెళ్ళగలరా? మీకు సాధ్యమైతే అలాగే తీసుకువెళ్ళండి అన్నాడు. అందరూ చూస్తుండగానే భానుదాస్ గర్భగుడిలోకి ప్రవేశించి, రంగా రావయ్యా, పండరీకి పోదాము, భక్తులంతా ఏకాదశి పూజలకై ఎదురు చూస్తున్నారయ్యా అన్నాడు. పాండురంగని విగ్రహం జానుడు ఎత్తుగల చిన్న విగ్రహంలా మారిపోయింది. దానిని అమాంతం చేతిలోకి తీసుకున్నాడు. చొక్కా జేబులో వేసుకొని రాజావారు పోయి వస్తాం అంటూ ఉంటే అవక్కైపోయాడు శ్రీకృష్ణదేవరాయలు. కొంచెం సేపటికి కోలుకొని, స్వామి ఆగండి అని అనేక రకములైన ధన కనక వస్తు వాహన సంపదలను ఇచ్చి రథారూఢులై వెళ్ళమని కోరాడు. కొందరు భటులను తోడుగా పంపించాడు. అలా వచ్చి ఆ స్వామిని పండరీపురంలో యథాస్థానంలో మరలా ప్రతిష్ఠించగానే యథారూపంలో విలసిల్లాడు పాండురంగుడు. అటువంటి మహాభక్తుడైన భానుదాస్ పుత్రుడే చక్రపాణి. ఆయన కుమారుడు సూర్యనారాయణ, ఆయన భార్య రుక్మిణీబాయి, వారి గర్భమందు మరలా పరమభక్త శిఖామణి అయిన ఏకనాథ్ మహారాజు జన్మించాడు. రామకృష్ణ హరే జై జై, పాండురంగ హరే జై జై. పరమపూజ ఏకనాథ దివ్యచరిత్ర గ్రంథంలోని ప్రథమ అధ్యాయం సంపూర్ణం. కృష్ణం వందే జగద్గురుం.